ఫీల్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు కావాల్సింది ఆయన వైఫ్ దగ్గర అవ్వడం అయిపోయింది, గేమ్ ఆడేమో మరి ఇంకా గేమ్ ఆడకపోతే బయట వెళ్ళిపోతాడు అంతే. సింపుల్ మ్యాటర్, ఏం లేదు. గేమ్ ఇప్పుడు దాకా అనుకుంటున్నాను మనకంట ఏం అర్థం కావట్లేదు నాకు, ఆయనకి అర్థం కావట్లేదు, నాకు అర్థం నీకు కావట్లేదు. అర్థం కాకపోవడం అదే ఇప్పుడు ఆయన ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాడు, ఎవరిని నామినేట్ చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన గేమ్ ఆడుతున్నాడా లేదని మీరు అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో మణికంఠ ఆదిత్య ఓంని సేఫ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. మణికంఠ ఆదిత్య ఓంని ఒక స్టెప్ ముందుకు తోయడం మీకు అనిపిస్తుంది. అప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మణికంఠ ముందుకు తోసేస్తాడు. ఆడితో ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ కూడా ఏదో రోజు నామినేషన్ లో పెడతాడు. నిఖిల్ అన్నారుగా ఆల్రెడీ అన్నాడు. సో ఈయన ఎవరితో అయితే ఉంటాడో వాళ్ళని మట్టికి నామినేషన్ లో పెడతాడు ఖచ్చితంగా. నిజమే అది. మణికంఠ బుద్ధి మార్చుకోవాలి ఫస్ట్. నీకు మంచి బజ్ ఉంది బయట, కానీ సింపతి అవనే లేకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అవనే జనాలు ఏదో రకంగా నీకైతే బాగా కనెక్ట్ అయ్యారు. రేపు ఎలిమినేషన్ ఉందా లేదా? రేపొద్దున ఉంది ఖచ్చితంగా. లేదంటున్నారుగా, ఏముంటది మిడ్ వీక్ లో ఉంది కాబట్టి రేపు లేదంటున్నారు. లేదు బాసు, మిడ్ వీక్ లో ఎవిక్ట్ అయినా మన ఆదిత్య ఓం గారిని స్టేజ్ మీద చూశారు. సీత అంటుంది స్టేజ్ మీద మీ టీవీలోనే బాగున్నారు సార్ అంటది. టీవీలో గిల్లెలే చేసింది ఎవరో సీతే, ఒక స్టెప్ ఎదవ తోసింది, టీవీలోకి వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు ఆదిత్య గారు ఉంటే ఒక శివాజీ గారి ప్లేస్ ని భర్తీ చేసేవాడు నా ఒపీనియన్. కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు జనం. ఆదిత్య ఓం గారు అంటే ఒక రెస్పెక్ట్ పెరిగింది. ఆ యాటిట్యూడ్ స్టార్ లేకపోవడం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది హౌస్ లో. చాలా తక్కువ ఉన్నారు బజ్. అంటే నిఖిల్ లక్ష్మి ఎట్లా అనిపిస్తుంది? మరో సోనియా అనుకోవచ్చా? నిఖిల్ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ కొంచెం చిక్కుముడు వదిలిపోయింది, కొంచెం గేమ్ లోకి వచ్చాడు మాట ఇప్పుడే. కానీ నిఖిల్ ఆడితే ఇంకా డెవలప్ అవ్వాలి. బాగా డెవలప్ అయింది ఎవరిదంటే నబిల్ మెగా చీఫ్ అయ్యాడు. అర్థమైందా? చీఫ్ కాదు మెగా చీఫ్. అతనికి ఉండవలసిన క్వాలిటీ అది. పృథ్వీ కూడా చాలా మార్పు వచ్చింది పృథ్వీలో బస్సు. నేనైతే ఫస్ట్ నుంచి నెగిటివ్ గానే చూసాను పృథ్వీని. సోనియా వెళ్ళిపోయిన తర్వాత మారిన మనుషులు ఎవరు ఉన్నారు అంటే పృథ్వీ. ఇప్పుడు నబీల్ చీఫ్ అయ్యాక ఏమైనా తేడా గమనించారా? ఓకే, చీఫ్ అవగానే ఒక టెస్ట్ పెట్టాడు అనమాట. అందరూ వెళ్ళి పడుకోండి, చీకటి పడింది, ఎక్కడ తిరగండి అన్నాడు. అరే 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 మొదలెట్టారు, అరే బిల్లా చేంజ్ అన్నాడు పృథ్వీ గారు. బాగుంది సార్. మరి ఇది నామినేషన్ అయినాయి కదా, దాంట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ అయితే మటుకే నైనిక ఉంటది ఖచ్చితంగా. నైనికకి ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కనబడిన ఆట 3 వీక్స్ నుంచి కనబడలే. నాగార్జున గారు అన్నట్టు ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు హౌస్ లో, ఏం చేస్తున్నావు ఆ దుప్పటి అంటున్నాడు. కనబడుతున్నావు హైట్ కి, హైట్ తక్కువే, ఆట తక్కువే. విష్ణుప్రియ పృథ్వీ గురించి ఏం చెప్తారు? విష్ణుప్రియ అబ్బో మంచి మూర్సింగ్ లో ఉంది. అసలు విష్ణుప్రియ ఆపేవాడే లేడు. అర్థమైందా? మంచి పులిహార కలుగుతుంది. పృథ్వీ టికెట్ లేదు మరి. పృథ్వీ అంటే మైండ్ ఆడు చాలా పర్టికులర్ గా ఆగుతున్నాడు. పృథ్వీ కూడా ఓకే అంటే ఇంకా ఏం లేదు, మా విష్ణుప్రియతో తట్టుకోలేడు. నిన్న ఫుడ్ పట్టుకెళ్ళదు కదా పాప, మరి ఫీల్ అవ్వలేదు? ఆల్రెడీ ముందే స్కెచ్ చేసుకున్నారు కదా, నా పేరు ఖచ్చితంగా పెడతారు, మన ఇద్దరం బాగా క్లోజ్ ఉంటున్నామని. తీసుకురాకరా, వేరే వాళ్ళు తీసుకురా అంది. వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంది. ఇప్పుడు మంచి పేరు అనొచ్చు డార్లింగ్. ఇప్పుడు పృథ్వీ డార్లింగ్, విష్ణుప్రియ అంతే. ఇక విష్ణుప్రియకి పృథ్వీతో కలిసిన తర్వాత కొంచెం గ్రాఫ్ పెరిగిందేమో నేను అనుకుంటున్నాను. ఒక లవ్ స్టోరీ ఉంది హౌస్ లో, మరీ సన్నాస్ లవ్ స్టోరీ కాదు అది, కొంచెం బెటర్ దెన్ లవ్ స్టోరీ.